పాలు పొందిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా చక్కగా ఆరాధన నడిపించినటువంటి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, లలిత సువర్ణరాజు గారు టీం అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మంచి సమయంలో చిన్న ప్రార్థన చేసి వాక్యానికి సమయాన్ని మనము అప్పగించేద్దాం. చాలా తక్కువ సమయం మనకు కాబట్టి ఎవరొకరు వచ్చి దయచేసి చిన్న ప్రార్థన, వాక్యం కొరకు చిన్న ప్రార్థన. రత్నకుమారి వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు, కేవలం వాక్యం కొరకు మాత్రమే. హల్లెలూయా. వాక్యం కొరకు చిన్న ప్రార్థన. ప్రార్థన కనుమూసుకో. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, అయా నీకే స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా గడిచిన నెలలన్నీ కూడా దాచి కాసి కాపాడి నా ప్రభువా, ఈ నెలలో నా ప్రభువా అయ్యా శీల సహవాసంగా నా ప్రభువా నేను స్తుతించినైనా, నేను గణపరిచే కృపాధన్యతనైనా మాకందరికీ దయచేసిన దేవా నీకే స్తోత్రం నా ప్రభువా. ఎంతవరకు ఎంతగానో సహాయం చేసిన దేవా నీకే వందనాలు నా ప్రభువా. ఇప్పుడు నా ప్రభు నీ కుమార్తె నా ప్రభువా నైనా అయ్యా వాక్యం నిలబడుచుండగా నా ప్రభు గ్రహించే మనసునైనా అయ్యా లోబడి స్వభావం మాకందరూ దయచేయమని అడుగుచున్నాం దేవా. అయిన కుమార్తె కాదు నా ప్రభు, అయిన కుమార్తెలు మీరు మాతో మాట్లాడి నా ప్రభు సహాయం చేసి నా ప్రభు, అయిన కుమార్తె నా ప్రవృత్తిదే మట్టిది నా ప్రభు. అయ్యా వాక్యం చెప్పుచుండగా నా ప్రభు, అయ్యా వాక్యం ద్వారా హృదయంలో నా ప్రభుని ఎవరు వేసుకుని కృప దయచేసి నా ప్రభు, అయ్యా వాక్యానుసారంగా జీవించడానికి మా కృప దయచేస్తారని నా ప్రభు. ఇప్పుడు నీ కుమార్తె వచ్చిండగా నా ప్రభు ఏడంత ఆత్మాభిషేకంతో నింపి నీ ఆత్మతో నింపుతారని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నామా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునికి అడుగుతున్నాను. దైవజనులు డాక్టర్ కె రవి గారు, వారి యొక్క సతీమణి సంధ్యా రవి గారు, వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరము. వారిని గత ముందు నెలల్లో జరిగినప్పుడే వాక్యం విత్తడానికి వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే వారి సమయానుకూలం లేక రాలేదు. అయితే వారు ఈరోజు చక్కగా మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. వారు చాలా తక్కువ మాట్లాడతారు. మామూలుగా మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చాలా తక్కువ మాట్లాడతారు, అన్నీ రవి గారే మాట్లాడతారు మాతోటి. వారు ప్రేమించడంలో మాత్రం చక్కటి వంటకాలు కానీ, చక్కగా సిద్ధపరిచేటువంటి విషయాలు కానీ, దైవజనులకు ఎంతో సహకారులు వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ అనేక మార్లు బాలజ్యోతి అయ్య గారు వచ్చినప్పుడు చక్కటి విందుకి వారింటికి వెళ్ళడం జరిగింది. ఇంకా అనేక మార్లు వెళ్ళడం జరిగింది. దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ మంచి సమయంలో వారు వస్తుండగా, వాక్యాన్ని వెత్తడానికి వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాల్సిందిగా తెలియజేస్తున్నాను. స్తోత్రం, నీకు వందనాలు. ముందుగా దేవాతి దేవునికి నా వందనాలు. హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ మరి దైవ సేవకులకి, మరి భూషణం గారికి నా వందనాలు. మరి సంఘ పెద్దల పురుషులకు కూడా నా వందనాలు. స్త్రీల సమాజం వారికి కూడా నా వందనాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మరి వాక్యంలోనికి వెళ్ళక ముందు దేవుడు ఈ రోజున మరి ఈ సమయాన్ని దేవుడు మీతో గడపడానికి మరి మీ సంఘానికి వచ్చి మరి ఎన్నిక లేని నన్ను నిలబెట్టుకొని మరి దేవుని మాటలు కొన్ని నిమిషాలు మాట్లాడటానికి మరి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి నా వందనాలు. మరి ముందుగా ప్రార్థన చేస్తుందో ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, వందనములయ్యా తండ్రి. ప్రభా యేసయ్య, ఈ సమయాన్ని తండ్రి మరి ఈ రోజున దేవా మరి తండ్రి హోప్ ఆఫ్ గ్రేస్ ఫెలోషిప్ మరి ఈ సంఘములు తండ్రి నన్ను నిలవబెట్టుకుని దేవా మరి తండ్రి మీరు ఏం మాట్లాడుచున్నారు తండ్రి, నా నోట నుండి దేవా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీరు మాట్లాడితే దేవా మేము బ్రతుకుతామయ్యా మరి తండ్రి. మీరే నాతో మాట్లాడమని అడుగుచున్నాను దేవా
మరి తండ్రి ఇప్పుడు వచ్చిన మరి మరి స్త్రీల సమాజం వారికి సంఘస్థులు దేవా మరి తండ్రి వినగల చెవులను గ్రహించగల మనస్సును తండ్రి మీరు దయచేయమని దేవా మరి తండ్రి సమయాన్ని తండ్రి మీ మాటలు తండ్రి నేను మాట్లాడుచుండగా దేవా మీరే నాతో మాట్లాడమని తండ్రి యేసయ్య పరిశుద్ధమైన నామములో తండ్రి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. మరి ముందుగా పరిశుద్ధ గ్రంథం 2 అపోస్తుడైన పౌలు గారి గురించి మరి మీ అందరికీ తెలుసు. అపోస్తులు మరి పౌలు గారు ముందు సౌలు గారు ముందు మరి ఎలా ఉండేవారు మరి మీ అందరికీ తెలుసు కదా. మరి ఆయన క్రైస్తవులను మరి హింసించేవాడు, మరి ఆయన మరి చంపించేవాడు. మరి ఆయన మరి ఎలా ఉన్నాడో సౌలుగా ఉన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనము చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలమ్మా. దేవుడు మరి ఈ సౌలు మరి దేవుడు నమ్ముకోకముందు మరి క్రైస్తవులను మరి ఎంతగానో మరి హింసించి మరి అందరినీ కూడా మరి స్త్రీలని కానీ పిల్లలని కానీ పెద్దలని కానీ లేదు అందరినీ కూడా మరి ఎలా అంట మరి స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి మరి సంఘాలనంట పాడు చేసేవాడంట. మరి పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు మరి అలాగే మరి పౌలు కూడా మరి ఆయనకి కూడా మరి పౌలు ఎలాంటి వాడంటే మరి తిమోతికి రాసిన పత్రికల్లో కూడా మరి 1వ అధ్యాయము 12వ వచనంలో ఎలా ఉంటుంది. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడై ఉన్నాడంట. మరి సౌలుగా ఉన్నప్పుడు మరి పౌలు గారు అప్పుడంట దోషకుడు హింసకుడు హానికరుడై ఉన్నాడంట. మరి క్రైస్తవులను మరి చంపించేవాడంట. మరి వారి సంఘాలను పాడు చేసేవాడంట. మరి ఈ అపోస్తుడైన పౌలు గారు మరి దమస్కు మార్గమును మరి వెళ్తున్నప్పుడు మరి దేవుని చేత పట్టబడి మరి మారి క్రైస్తవుడై మరి క్రీస్తు కోసం మరి సాక్షిగా మారిపోయాడు. మరి అప్పుడు సౌలు పౌలుగా మారిపోయాడు. మరి అప్పుడు మరి పౌలు గారు అన్నారు, అప్పుడు నా పరుగు తుదముట్టించిద్దనని చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి మరి ఈ అపోస్తుడైన పౌలు గారు. మరి ముందు జీవితం వేరు పౌలు గారిది, మరి తర్వాత జీవితం వేరు. మరి దేవుని కోసం మరి ఆయన జీవించాడు. మరి ఇటువంటి గొప్ప దైవజనుడి చేత మరి ప్రశంసింపబడిన ఒక స్త్రీ గురించి మనం చెప్పుకుందాం, మనం మాట్లాడుకుందాం. మరి ఆ స్త్రీ పేరు రోమాపత్రిక 16:15 ఉంది. చదవండి. వందనములు. ఫిలోలోగుకును యూలియాకును నెరియాకును అతని సహోదరికిని ఒలంపాకును వారితో కూడానన్న పరిశుద్ధులందరికీ వందనములంట. మరి దీంట్లో మనకి కావాల్సింది ఎవరంటే యూలియా. మనం అందరం కూడా మరి యూలియా సంఘములో ఏం చేస్తుందో మరి అపోస్తుడైన పౌలు గారు మరి ఈ స్త్రీని ప్రశంసించాడంట. అంటే ప్రశంసించడం అంటే పొగిడారంట. మరి ఈ స్త్రీ ఆ సంఘములో మరి ఏం చేస్తుందో మనకు తెలియదు, మనం తెలుసుకుందాం. మరి ఈ స్త్రీ రోమా పట్టణానికి చెందిందంట. మరి ముందు మరి యేసుక్రీస్తు అంటే ఈ స్త్రీ మరి తెలియదు. మరి ఈమె లోకములో నుండి పిలువబడి
ఆశ్చర్యకరమైన క్రీస్తు వెలుగులోనికి వచ్చిందంట. ముందు జీవితం వేరు, తర్వాత జీవితం వేరు. మరి ఈ జూలియా రోమా సంఘములో చేర్చబడింది. మరి సంఘములో మరి చేర్చబడుట అంటే మరి యేసుక్రీస్తు రక్తములో కడగబడి మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది మరి బాప్తిసం పొందుకొని మరి మన బాప్తిసం పొంది మరి రక్షణ పొందుకోవటమే మరి పొందుకొని ఈ సంఘంలో చేర్చబడితే మరి సంఘములో చేర్చబడటాన్ని మరి అపోస్తులైన పౌలు గారి సంఘములో మరి ఈ జూలియా చేర్చబడిందంట. మరి ఈ జూలియా గురించి మరి అపోస్తులైన పౌలు గారు మరి ప్రశంసించారంట. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి మన కోసము మరి మనము చేసే మరి క్రియలను బట్టి మన నిమిత్తం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు గారు కూడా మనల్ని ప్రశంసిస్తారు, మనల్ని పొగుడుతారు. మరి అది ఎలా అంటే మరి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మరి నడుచుకోవాలి. అలాగే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మీద సాక్ష్యం ఇవ్వాలి అంటే మరి ఈ లోకంలో మరి ప్రతి క్షణము ప్రతి దినము కూడా మరి పరిశుద్ధంగా ఉండాలి. మరి దేవుడు నా మీద సాక్ష్యం ఇస్తారని అభిప్రాయం కలిగి ఉండాలి. మరి ఈ లోకంలో మరి మన వయసు మరి 40 కావచ్చు, 60 కావచ్చు, 80 కావచ్చు. మరి దేవుడు మనల్ని మరి మన మీద దేవుడు సాక్ష్యం ఇచ్చేంత వరకు మరి దేవుని పట్ల మనము మరి నమ్మకంగాను మరి ఆయన యందు జీవించాలి. మరి అలాగే పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మరి ఇటు రీతిగా ఉంది. మరి యేసుక్రీస్తు వారు మోసే సంఖ్యాకాండము 12:3 మోషే గారి గురించి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఏమిటంటే మరి మోసే భూమి మీద ఉన్న అందరిలో మరి మిక్కిలి సాత్వికుడు అని. మరి అలాగే కూడా దావీదు గురించి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మరి సాక్ష్యం ఇచ్చారు. నీవు నా ఇష్టానుసారుడు అని. మరి దానియేలు గురించి కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. నీవు నాకు బహు ప్రియుడవు అని. మరి ఇలాగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చాలామంది గురించి కూడా మరి సాక్ష్యం ఇచ్చాడు. మరి అలాగే కూడా మన కోసం కూడా మరి మనందరి కోసం కూడా మరి ఆయన సాక్ష్యం ఇవ్వాలి అంటే మరి ఆయన యందు నమ్మకంగా మనం జీవించాలి. మరి అపోస్తుడైన పౌలు గారు మరి ఈ జూలియాని మరి ఆ సంఘంలో ఏం చేస్తుందో మరి మనము వాక్యంలో మరి జూలియా గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె వయసు గురించి కానీ మరి వారి తల్లిదండ్రుల గురించి కానీ దీంట్లో రాయలేదు. కానీ మరి అపోస్తులైన పౌలు గారి సంఘంలో మరి ఈ జూలియా ఏం చేసిందో మంచి పనులు వాటి నిమిత్తమే మరి మనం తెలుసుకుందాం. మొదటిగా మరి ఈ జూలియా అంట సంఘానికంట దీవెనకరంగా ఉందంట. మరి అలాగే కూడా మరొకటి ఏమిటంటే జూలియా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ముందుందంట. మరి మూడవదిగా మరి సంఘ క్షేమము కొరకు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉందంట. 4వదిగా మరి ధనాన్ని ఖర్చు పెట్టే దానిలా ఉందంట. మరి ఈ జూలియా సంఘంలో మరి ఇట్టి రీతిగా ఉందంట. మరి జూలియా సంఘానికి మరి దీవెనకరంగా ఉందంట. మరి మీ సంఘంలో మీరు అందరూ కూడా దీవెనకరంగా ఉన్నారమ్మా? మీరు అందరూ మరి సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ముందుందంట. మరి స్త్రీలుగా మీరు కూడా మరి మీ సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముందుండండి. మరి అలాగే సంఘ క్షేమము కొరకు మరి ప్రార్థించే వ్యక్తిగా ఉందంట. మరి సంఘ క్షేమం గురించి కాదు, మరి మనం శోధనలో పడుకోకుండా మరి అన్ని విషయాలలో కూడా మరి మనము ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. మరి అలాగే సంఖ్యాకాండము
ప్రార్థన చేయాలి. అలాగే 1 తిమోతి 2:1-2 వచనాలు చదువుకుందాం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు 1 తిమోతి 2:1-2 మన రక్షకుడైన దేవుని యొక్కయు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు. మనము ఎలా ప్రార్థించాలంట, దేని గురించి ప్రార్థించాలంట? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనములను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని కృపకి దృష్టికి అనుకూలమైనది ఉన్నది. మరి అలా ప్రార్థన చేయాలంట, మనము సంపూర్ణ భక్తితో ప్రార్థన చేయాలంట. మరి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనకు ఎన్నో శోధనలు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి కుటుంబ పరంగా వస్తూ ఉంటాయి, ఉద్యోగపరంగా వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరంగా వస్తాయి. ఇంకా చాలా సమస్యలు వచ్చినప్పుడు మరి మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మన ప్రార్థనలు విని మన శోధనల్ని బాధల్ని తీసివేస్తాడు. మరి మీరందరూ కూడా మరి ప్రార్థించే స్త్రీలుగా మీరు అన్నారా? మరి మీ సంఘంలోనూ మరి ప్రార్థించే స్త్రీలంటే మరి జూలియా మరి సంఘంలోనంట మరి దైవజనుడు ఏమి చెప్పినా కానీ మరి ముందుగా మరి జూలియా నువ్వు ఇది చెయ్యమ్మా అంటే కనుక మరి అపోస్తలుడైన పౌలు గారు మరి ముందుగా చేసిందంట. మరి దేవుని పనిలో మరి జూలియా అలసిపోలేదంట. మరి జూలియా మరి సంఘము నిమిత్తం ప్రార్థన చేసిందంట. మరి అలాగే సంఘ అవసరాల నిమిత్తం ప్రార్థించిందంట. మరి అలాగే సంఘములో మరి ఏదైనా అవసరాలైతే డబ్బును ఖర్చు పెట్టే వ్యక్తిగా కూడా ఈ స్త్రీ ఉన్నదంట. మరి మనము కూడా మరి మనకున్న మన కొద్దిపాటి జీతంలో మరి దేవుని కొరకు మనము మరి అంతిస్తున్నాం. మరి దేవుని ఇచ్చిన కొలది మనము వర్ధిల్లుతాం. కాబట్టి మరి దేవుని సంఘంలో మరి మీరందరూ కూడా మరి ఇచ్చేవారుగా ఉండాలని మరి స్త్రీలను నేను మరి చెప్తున్నాను. అలాగే మరి ఈ స్త్రీ అంట మరి ముఖ్యంగా మరి సంఘంలో జరిగే కార్యక్రమంలోనంట ముందున్నదంట. మరి ఈ స్త్రీ ప్రతి కార్యక్రమంలో మనమందరము స్త్రీలందరము కూడా మరి ఈ సంఘంలో ఏం జరిగినా కానీ మనం ముందుంటున్నామా? లేదులే వాళ్ళు చేస్తారులే, మనతో చెప్పలేదు కదా అని మనం చేయట్లేదా? కానీ దేవుని పనిలో మట్టికి మరి స్త్రీలు ముందుండండి. మరి అలాగే జూలియా ఈ సంఘానికంట దేవునికరంగా ఉందంట. మరి మీరు కూడా మరి ఈ సంఘానికి మరి దేవునికరంగా మీరు ఉండాలని మరి అలాగే మరి ఈ సమయాన్ని ఇచ్చిన మరి దైవ సేవకులకి మరి నా వందనాలు. మరి అలాగే నేనైతే మరి ముందు నేను ఎక్కడ వాక్య సందేశం నేను ఇవ్వలేదు. ముందు నేను రక్షణ ప్రార్థన మందిరంలో ఒకసారి వాక్యాన్ని స్త్రీల సమాజంలోనే చెప్పాను. మళ్ళీ కూడా రెండవదిగా మరి ఇక్కడ నేను వాక్యం చెప్పాను. మరి అంతా మీ కోరి వారందరూ కూడా చాలా మీకు అంటాలెత్తి మరి చాలా చాలా బాగా పాడుతున్నారు పాటలు. మరి 4-3 ఉంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు. చాలా బాగా పాడారు. మరి మీ కోరి వారికి కూడా నా వందనాలు. స్త్రీల సహవాసం వారికి కూడా మరి మీకు అందరికీ నా వందనాలు. ఏంటంటే మరి మనం ఈ జూలియా మరి ఈ సంఘంలో ఏం చేసిందంటే మరి మనం అందరము కూడా స్త్రీ ఎలా చేసిందో మనం కూడా అలాగే చేద్దాం. మరి అలాగే జూలియా అనగా మరి జూలియా పేరు
యూలియా అని మరి జూలియా తెలుగులోను, మరి జూలియా మరి అపోస్తలుడైన పౌలు గారి చేత పొగడబడింది. మనం కూడా మరి మీ దైవజనుడి చేత, మరి మీరు కూడా మీ దైవజనుడి చేత, మరి అలాగే ఇంకా మరి సంఘంలో ఉన్న పెద్దల చేత మరి మీరు స్త్రీలందరూ కూడా పొగడబడాలి. మరి స్త్రీలందరూ కూడా ముందుకొచ్చి ప్రతి దాంట్లోనూ ప్రతి కార్యక్రమంలో ముందుండి మరి మీరు నడుచుకోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. చాలా సంతోషం. అద్భుతమైనటువంటి ఒక మంచి స్త్రీ గురించి దైవజనురాలు సంధ్యా రవి గారు మన మధ్యలో స్త్రీలందరినీ బలపరుస్తూ చక్కటి మాటలు తెలియజేసినటువంటి విధానం బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి సంఘమంతటి తరపున వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరొక మారు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇంతకు ముందు జరిగినటువంటి స్త్రీల సహవాసంలో ఇప్పుడు చెప్పినటువంటి అధ్యాయానికి చాలా సమీపముగా ఒక స్త్రీ గురించి చెప్పబడింది. ఎవరా చెప్పాలి, తొందరగా, టైం లేదు. ఇప్పుడు చెప్పబడినటువంటి అధ్యాయంలోనే అమ్మా రోమపత్రిక 16వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో మొట్టమొదటి లైన్ ఉన్నటువంటి స్త్రీ గురించే ముందు జరిగినటువంటి స్త్రీల సహవాసంలో సోఫియా మోజెస్ గారు, దైవజనురాలు సోఫియా మోజెస్ గారు వాక్యాన్ని ప్రకటించడం జరిగింది. అదే అధ్యాయం నుంచి చక్కగా అద్భుతమైనటువంటి యూలియా అనేటువంటి ఒక మంచి సహోదరు గురించి ఆమె దైవజనుని చేత సంఘము చేత ఎలాగా ప్రశంసలు పొందినది, దేవుని చేత పొందినది అనేటువంటి అంటే అపోస్తలుడైన పౌలు ఈడ్చి కొట్టినటువంటి లేకపోతే హింస పెట్టినటువంటి వారిలో ఆ స్త్రీ కూడా ఉందని మనము వాక్యాన్ని బట్టి నేర్చుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అంటే మనకి ఏ కష్టం వచ్చినా సంఘములో నిజంగా కూడా అటువంటి స్త్రీలు మన సంఘంలో ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దైవజనులుగా వారిని నేను ప్రశంసిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనురాల ద్వారా నిజంగా అటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి లేక పరిశుద్ధాత్మ సహాయంతో అద్భుతమైనటువంటి స్త్రీని పరిచయం చేసినటువంటి దైవజనురాలు బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ మంచి సమయంలో కార్యక్రమంలో ముందుకు వెళదాము. సాక్ష్యాలు ఉన్నాయి. అంతకంటే ముందు చిన్న కార్యక్రమము మా ప్రియులు వారు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ మంచి సమయంలో వారికి ఒక చిన్న అంటే వారు స్వదేశం వెళ్ళబోతున్నారు. సహోదరులు మా ప్రియులు థామస్ గారు వారి యొక్క కుటుంబము వారు వెళుతున్నటువంటి సమయంలో వారిని ప్రేమించి చిన్న గిఫ్ట్ని వారికి సిద్ధపరచడం జరిగింది. ఆ స్టూల్ పక్కకి తీసండి. ఈ పెద్ద చైర్ అక్కడ వేసేసండి. చిన్న సన్మాన కార్యక్రమం వారికి చేయలేదు. ఎందుకంటే వారు ఒక కీబోర్డిస్ట్గా కాకుండా సంఘముతో ఎంతో మమేకమయ్యి క్వైర్ వారిని ఏ విధంగా నడిపించాలి, బలపరచాలనేటువంటి సదుద్దేశంతోటి వారిని ఎంతగానో బలపరిచారు. రండి క్వైర్ బిడ్డలు రండి, స్త్రీలందరూ వచ్చేసండి. స్త్రీల కార్యక్రమం కాబట్టి ఈ వారు వెళుతున్నటువంటి ఆఖరి వారముగా స్త్రీలందరూ కార్యక్రమం జరగడం కూడా చాలా మంచి విషయము. వారి చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఒకసారి స్త్రీలందరూ వచ్చి చక్కగా వారికి చక్కటి గిఫ్ట్ని ఇచ్చి వారిని సత్కరించి, యాక్చువల్లీ వారు సతీ సమేతంగా ఉంటారేమని అనుకున్నాం కానీ ఒకరే ఉన్నారు, అయినప్పటికీ పర్వాలేదు. ఒకసారి వారు ముందుకు వస్తే కనుక చిన్న మెమెంటో తీసుకుని చిన్న కార్యక్రమంలో పాలు పొందాల్సిందిగా తెలియజేస్తున్నాను. రెండమ్మ స్త్రీలందరూ ఒకసారి వచ్చేయండి అన్న, చిన్న ఫోటో దిగి చిన్న కార్యక్రమానికి. హలో, అందరూ చెప్పలు కొడదాం, అందరూ చెప్పలు రండి సార్. పురుషులు కూడా రండి, పురుషులు కొంచెం రండి. ప్రసాద్ గారు రండి, ఎదురుకు రండి. ప్రసాద్ గారు, రాజు గారు, ఇంకా నేను పేర్లు చెప్పట్లేదు, రండి ఒకసారి రండి. రమేష్ గారు చిన్న ఒకసారి అందరూ చెప్పలు కొడదాం. స్త్రీలకే విడిచిపెట్టేస్తున్నారా? ఆమేన్, హల్లెలూయా. నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. వారు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయాల్సిందిగా ఒకసారి తెలియజేస్తున్నాను. సింపుల్గా గిఫ్ట్ అక్కడే కూర్చొని ఓపెన్ చేస్తారు. దేవుడికి మహిమ. చప్పలు కొడుతూ వారిని అభినందం. హల్లెలూయా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. గొప్ప దేవా నీకు స్తోత్రం. వారి సతీమణి గారు కూడా అంటే మనల్ని ఎంతో సంతోషమయ్యేది కానీ వారికి సెలవులైన కారణంగా వారు లేరు. వారు అతి కొద్ది ఇంకొక వారం తర్వాతే స్వదేశం వెళ్ళబోతున్నారు. మనకెంతో ఆత్మీయులు చక్కటి సంగీతాన్ని అందించారు గత కాలం అంతా కూడా. వారిని బట్టి దేవుని నామమున మహిమపరుస్తూ హల్లెలూయా. నీకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. చింపేయండి, పర్వాలేదు, చింపేసి ఒకసారి అది ఓపెన్ చేసిన తర్వాత అందరూ చప్పలు కొడుతూ
వారిని ఒకసారి ఓపెన్ చేసి అది చూపిస్తారు. హల్లెలూయా, నీకు స్తోత్రం. వారి చేతుల మీదుగా గత కొద్ది కాలం క్రితం సహోదరి వారు తీసుకోవడం జరిగింది. స్తోత్రం. ఓపెన్ చేశారమ్మా. ఒకసారి లలిత దాని మీద ఉన్నటువంటి వర్డ్స్ని చదివి వినిపిస్తారు. సంగీత విద్వాంసులు పరిచర్యలో మాతో కలిసి బలమైన ఆరాధనలు ఆత్మీయమైన అనుబంధాలతో మమేకమై థామస్ గారు సత్యవతి సంగీత విద్వాంసులు అనేటువంటి చిన్న సంఘం ద్వారా వారికి ఒక చక్కటి బిరుదును కూడా మేము అంకితం చేస్తూ వారిని అభినందిస్తూ మాతోటి అంత మమేకమైనటువంటి వారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రేమను వారు స్వీకరించినందుకు మరొక మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా వచ్చి సాక్ష్యాలు తెలియజేయాల్సినటువంటి వారు ఉంటే దయచేసి సాక్ష్యాలు తెలియజేయాల్సిందిగా ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. కానుకగా ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా, ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. గడచిన కాలములో నీ కృపలో బ్రోచితివే, నీ రెక్కల నీడలో మమ్మును దాచివే. గడచిన కాలములో నీ కృపలో బ్రోచితివే, నీ రెక్కల నీడలో మమ్మును దాచితివే. నీ కృపయే మమ్మును కాపాడును, నీకే స్తోత్రములు. నీ కృపయే మమ్మును కాపాడును, నీకే స్తోత్రములు. ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా, ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. అర్పించెదను నా హృదయం, సమర్పించెదను నా హృదయం, అర్పించెదను నా హృదయం, సమర్పించెదను నా హృదయం. ఏమివ్వను దేవా ఈ దీనుని కానుకగా, ఏమివ్వను దేవా ఈ దీనుని అర్పణగా. కార్యక్రమంగా కొంచెం సైడ్ పెట్టినమ్మా బలిపెట్టిన సైడ్ పెడితే ఒకసారి దైవజనరాలు వారికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. చిన్నది ఆతిథ్యాన్ని మీరు తీసుకోవాలని తెలియజేస్తూ ఆ చిన్న కార్యక్రమం పాల్పొందిన తర్వాత మనము ముగింపు ప్రార్థన పర్వాలేదు తీసుకోండి. ఎందుకంటే ప్రియబిడ్డలు వారెంతో సంతోషంతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి వర్తమానమైనటువంటి విత్తినటువంటి మీరు సన్మానానికి అర్హులని వారికి తెలియజేస్తుంది. అరండి చిన్న ఒకసారి స్త్రీలందరూ వచ్చి వారికి ఒకసారి చిన్న సాల్వ గప్పి చిన్న ఫోటో దిగాల్సిందిగా తెలియజేస్తున్నాను. రెండు ఒకసారి వచ్చిన రతన్ కుమారి అందరూ స్త్రీలందరూ రండి. ఇందాక అందరూ రాలేదు, ఇందాక రాలనేటువంటి అందరూ వచ్చి ఒక్క ఫోటో దిగి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. వారిని కూర్చోబెట్టండి, చైర్లో కూర్చోబెట్టండి. దేవునికి అందరూ చప్పట్లు కొడతాం. అందరూ పురుషులందరూ చప్పట్లు మాత్రమే మనం ఈ రోజు చేసే పని. కార్యక్రమాలన్నీ వాళ్ళు కేవలం మనం చేసేది చప్పట్లు మాత్రమే. కాబట్టి బొకే ఇచ్చి వారికి చిన్న సన్మాన కార్యక్రమాన్ని హల్లెలూయా చప్పట్లు కొడతాం. హల్లెలూయా నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. చప్పట్లు కొడతాం. దేవుని నామమున అద్భుతమైనటువంటి చక్కటి వర్తమానాన్ని విత్తనటువంటి వారికి చిన్న కానుకను కూడా దేవుని సన్నిధిలో వారికి అందజేస్తాం. దేవునికి మహిమ కలుగును. మంచి రకపోతుంది. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు
కాబట్టి ఇంచుమించుగా మొదటి లేక 13వ శుక్రవారము స్త్రీల శుక్రవారం కాదు, దైవజనులు లేకపోతే మనము ఒక దైవజనుల సహవాసంలో ఉండడం జరిగింది. సో ఆ సహవాసంలో దైవజనులందరినీ కూడా పిలవాలనేటువంటి ఆశతోటి 13వ తారీఖున ఐక్య క్రిస్మస్ అనేటువంటి చిక్కటి కార్యక్రమాన్ని చేయబోతున్నాము. ఆ తరువాత 25వ తారీఖుని యథావిధిగా ఆ సంవత్సరానికి ఒక సెలవుకు వచ్చేటువంటి వాళ్ళు కానీ లేక స్వదేశీ నుంచి దైవజనులు అభిషక్తులు బాల్జోతాయి గారు వస్తున్నారు. అదేవిధంగా రవి గారు కూడా అనేక మంది దైవజనులు రప్పిస్తున్నారు. వారందరితో చక్కటి ఆరాధనలు జరగబోతున్నాయి కాబట్టి ప్రార్థన చేయండి. అదేవిధంగా 25ని యథావిధిగా ప్రపంచమంతా జరుపుకున్నటువంటి క్రిస్మస్ గా ఆ రోజు క్రిస్మస్ జరగబోతుంది. అదేవిధంగా 29వ తారీఖున మరలా 27వ తారీఖున స్త్రీల క్రిస్మస్ పురుషుల క్రిస్మస్ ఎవరో ఒకరికి ఆ స్త్రీల క్రిస్మస్ అనేటువంటి కార్యక్రమంగా మరలా వాళ్ళకి ఇచ్చేద్దామండి. ఎందుకంటే ఖర్చు పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే ఇచ్చేద్దాం. పురుషుల క్రిస్మస్ ఎడితే కనుక పురుషులు ఖర్చు పెట్టాలని ఎంతసేపు వారికే మనము ఇచ్చేస్తున్నాం కాబట్టి అలా 3 విధాలుగా దేవుని మహాకృప బట్టి క్రిస్మస్ సంబరాలు జరగబోతున్నాయి. కాబట్టి మనం ఆ సమయంలో అనేక మందిని చక్కగా సంఘానికి ఆహ్వానించి మొట్టమొదటి క్రిస్మస్ ఏమో దైవజనులు సంఘాలను మనం పిలవబోతున్నాం. రెండవది 25వ తారీఖు యథావిధిగా క్రిస్మస్ జరగబోతుంది. మూడవది 27వ తారీఖు ఆఖరిగా స్త్రీల క్రిస్మస్ లేక ఆ సంవత్సరానికి ఆఖరి వారముగా అద్భుతమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవిస్తూ ఆ రోజున కూడా మనము క్రిస్మస్ చేయబోతున్నాము. కాబట్టి ఈ 3 క్రిస్మస్ నిమిత్తము సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి లేక సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి 10 KDగా దాన్ని నిర్ణయించడం జరిగింది. 10 దినాలుగా నిర్ణయించడం జరిగింది. సో ఆ 10 దినాలతోనే 3 కార్యక్రమాలు లేకపోతే డిసెంబర్ నెల కార్యక్రమాలన్నీ కూడా జరపబడతాయి. మరలా మిమ్మల్ని అది లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టుగా గిఫ్ట్లు కూడా ఉంటాయి. సో ఒకవేళ బైబిల్ స్టడీ కానీ బైబిల్ క్విజ్ కానీ అట్లాంటివి కూడా మనం ప్లాన్ చేద్దాం. లేక క్రిస్మస్ తాత కానీ అట్లాంటి కార్యక్రమాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిలో మనము బట్టలు మాత్రం మాకు సంబంధం లేదండి. స్త్రీల చీరలు అటువంటి మాత్రం మాకు సంబంధం లేదని తెలియజేస్తున్నారు పెద్దలు. కాబట్టి అవి మాత్రం మీరే వాటిని చూసుకోవాలని కూడా తెలియజేస్తే మంచి సమయంలో ముఖ్యం ప్రార్థన చేసుకున్నాం. అన్ని అయిపోయినాయి కదమ్మా ఇంచుమించుగా అమ్మా. దేవునికి అద్భుతమైనటువంటి రీతిలో చక్కగా ప్రియ సహోదరి మేరీ రత్న గారు చాలా చక్కగా కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. వారిని బట్టి నేను వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరు రాజీ గారు చక్కటి ప్రత్యేక పాట, ఇంకా రమేష్ గారు చాలా మంది పాడారు. వారందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి గత కొన్ని రోజులుగా రత్నకుమారి గారు అదేవిధంగా ప్రశాంతి గారు అందరికి ఫోన్లు చేసి వారికి సహకరించిన విజయ్ కుమారి గారు నా పేరు చెప్పట్లేదని ఆవిడ అలాగే చూస్తుంది. సో వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ విధంగా సంతోషంగా దైవజనులు చెప్పినట్టుగా సంఘము బలపరచబడడానికి ఒకరికొకరు పురుకొల్పుకుంటూ ఆ దేవుని సన్నిధిలో అనేక మందిని ఇంకను రక్షించబడినటువంటి ఆత్మలు ఇంకనో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నటువంటి ఆ మనుషులు ఉన్నటువంటి వారు అనేక మంది పాపములు శాపంలో ఉన్నటువంటి వారు దేవుని సంఘాన్ని వారికి నడిపించి వారిలో కూడా ఈ సంతోషాన్ని మనము పంచాల్సినటువంటి గొప్ప బాధ్యత దేవుడు మన మీద ఉంచున్నారు. కాబట్టి ఆ బాధ్యతలో చక్కగా సమర్థవంతంగా కొనసాగిస్తున్న మీ అందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ మంచి సమయంలో ముగింపు ప్రార్థనలోనికి మనం వెళ్దాం. విన్నటువంటి కళ్ళు మూసుకుని విన్నటువంటి వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు ధ్యానం చేస్తూ పరిశుద్ధుడానికి ఎవరికారు ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు పరిశుద్ధాత్మ నీకు వందనాలయ్యా, నీవు గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. నీ కృపలో మమ్మల్ని అందరి వారు తెల్లింప చేసిన అయ్యా నీకు వందనాలు. చక్కటి వర్తమానాన్ని నైనా నీవే విత్తినందుకు వందనాలు ప్రభువా. వర్తమానం ప్రభువా చక్కటి ఫలించినటువంటి నేలను నైనా పడిన విత్తనముల వలె ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలింప చేయండి ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. స్త్రీలందరూ బలపరచబడడానికి సహాయం దయచేయండి అయ్యా నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేయడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా నీకే వందనాలు వందనాలు వందనాలు. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభువా మీకు వందనాలు. బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. ఎవరెటువంటి అవసరం బిడ్డలు వచ్చినారు ప్రభువా సమస్తమైనటువంటి దేవునిగానైనా నీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన దీవించు నామమునకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలోనైనా ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. అయా కొత్త సమయం ప్రభువా మీకు వందనాలయ్యా. ఓ సంగముగా చేరి వచ్చి ప్రభువా నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ నామాన్ని హెచ్చించడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి
నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఎంతో మందికి ఈ సమయం లేక ఈ పరిస్థితులు లేక తండ్రి ఈ లోకంలో తిరుగులాడుచుండగా ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నీవు మమ్మల్ని ప్రేమించినటువంటి దేవునిగా ప్రభువా నీకు వందనాలు. మమ్మల్ని రక్షించినటువంటి దేవునిగా మాకు నాయన ప్రభువా నీ యొక్క రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవునిగా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఎంత సమయం ప్రభువా నేను ఆరాధించాము, స్తుతించాం ప్రభువా. పాటల ద్వారా స్తుతుల ద్వారా తండ్రి అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా నయానికి వందనాలు తండ్రి. మీ సహాయం దయచేయండి. నడిపించినటువంటి సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి ఇంకనైనా బలపరచబడడానికి సహాయం దయచేయండి. ఓ కుటుంబంలో గొప్ప వర్ధిల్లతను అనుగ్రహించండి ప్రభువా. కార్యక్రమం ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్లానింగ్ చేసినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఓ క్వైర్ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఓ ఇంకో రాబోయే దినాల్లో బలమైనటువంటి చక్కటి క్వైర్ బిడ్డలుగా వారు ఉండడానికి సహాయం దయచేయండి రాజా. నీకు వందనాలు. నీ కృపలో వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేస్తూ దైవజనురాలు ప్రభువా సంధ్యా రవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి పరిచయాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్వదేశంలో ఉన్నటువంటి ప్రభువా నీకు వందనాలయ్యా. ఓ పరిచయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ కట్టడాలు ప్రభువా తొందరగా ప్రారంభించబడడానికి సహాయం దయచేయండి. ఓ దైవజనులు రవి గారు చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా నీకు వందనాలయ్యా. వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో వర్ధిల్లింపు చేయండి అయ్యా. నీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి ఓ పిడికిలు ప్రభువా గుప్పిళ్ళు తండ్రి వారి నాయన కష్టార్జితాల్లో నుంచి తీసుకొచ్చిండగా ప్రభువా తప్పక నాయన వారి జీవితంలో కావలసిన ఓ నాయన ప్రభువా ప్రతి అవసరతను నాయన ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. వాటి సమయంలో మీరే తీర్చినది నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ బలపరచమని స్థిరపరచమని నీ నామానికి మహిమకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రోజు ఈ కార్యక్రమం కొరకు ప్రభువా బిడ్డలు ఎంతమంది అయితే అయినా ఎన్ని విధాలుగా ఖర్చు పెట్టి ఉన్నారు, కష్టపడి ఉన్నారు ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కష్టార్జితాలను ఇంకనైనా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వంటల విషయాలు నాయన సహాయం నైనా ఓ సిద్ధపరిచిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ నామానికి మహిమకరంగా ఓ కుటుంబాలను మీరు దీవించండి. ఓ ప్రభువా ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రభు ఆయా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి ఓ బస్సుల్లోనైనా ఆయా కారులో ప్రయాణం చేసి వచ్చినటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయండి అయ్యా. ఇదిగో ఎయిర్పోర్ట్ లో బయలుదేరి ప్రభువా ఇంద్రమ్మ స్వదేశానికి వెళ్ళిచుండగా బిడ్డకి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఇక స్వదేశంలో ప్రభువా మా ప్రియులు జాన్ గారు నాయన మాధురి గారు వారి కుమార్తె తండ్రి హాస్పిటల్ ఉండగా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఒక మంచి శుభకరమైనటువంటి వార్తను మేము వినడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో సంగముగా మేమందరం ప్రార్థిస్తుండగా తండ్రి ఓ గోజాడుచుండగా తండ్రి చేతులు ఎత్తుండగా ప్రభువా నీకు వందనాలయ్యా. ప్రతి కార్యమును ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదకరంగా ఉంచుండయా నీకు వందనాలు. రాబోయే దినాల్లో ప్రభువా స్త్రీల నాయన సహవాసము ఇంకను విస్తరింప చేయండి తండ్రి. బలపరచమని ప్రార్థన చేస్తూ ఇంకను సమస్త అవసరం మీ పాదాలు చెంది పెడుతూ ప్రతి వారం జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లోనూ ప్రభువా ఆత్మతోనూ సత్యముతోనూ నీ నామాన్ని మహిమపరిచే ఘనపరిచే ఓ కృపను మీరు అనుగ్రహించి నడిపిస్తారని చేరొచ్చిన తలలో ఉంచిన ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ప్రభువా మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిచుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి నీకు వందనాలు. మరొక మారు ఈ విధంగా మేము కలుసుకునేంత వరకు మీ కృపా కాపుదల సన్నిధి నాతో మాతో మా అందరితో పాటు నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన చేస్తారా? మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మామి ఇదా వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాహిమీదా కృపారించుము దేవా క్రమర ప్రేమ వర్షం కృమారించుము దేవా. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము చేరవచ్చినటువంటి మన పైనను, ప్రత్యేకించి స్త్రీల పైనను, వారి కుటుంబాలు కట్టుకునేటువంటి గొప్ప దైవికమైనటువంటి జ్ఞానము, సర్వలోకంలో ఉన్నటువంటి ఆయన భక్తుల పైనను ఆయన కృపా కాపుదల ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశనామకు సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనము. యేసు నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దైవజనులకు మరొక వందనాలు తెలియజేసుకుని అందరూ ఒకరికొకరు ప్రేమ వందనాలు తెలియజేసుకుని